పూర్తి సమయాన్ని సంగారెడ్డికి సమయం ఇవ్వాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు పూర్తి సమయాన్ని సంగారెడ్డికి సమయం ఇవ్వాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల ముందు సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణలో మనకు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు అనేక మంది ముఖ్య నాయకులు క్యాబినెట్ మంత్రులుగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ సందర్భాల్లో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, క్యాబినెట్ మంత్రులు, పార్టీ నాయకత్వం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపడం జరిగింది. తదుపరి మున్సిపల్ ఎన్నికలు పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మరి దాదాపు ఒక 5 నెలలు అటే సమయం ఇవ్వాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు అక్కడ ఉండి 2 మున్సిపాలిటీలు సంగారెడ్డి, సదాశివపేట, ఆ ప్రాంత ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కష్టపడము, మరి 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీగా 2 మున్సిపల్ చైర్మన్లను ఎంపిక గెలిపి సంగారెడ్డి, సదాశివపేట ప్రజలు వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా. ఆ సందర్భంలో అందుకే ఇక్కడ రాలేదు. బహుశా ఈ రోజుకి దాదాపు గాంధీవాణి రాక, ప్రెస్ మీట్ పెట్టక 104 రోజులు అయింది. 104 డేస్ గాంధీభవన్కి రాక 100 రోజుల తర్వాత 104 రోజుల తర్వాత 104 రోజుల తర్వాత ఈరోజు గాంధీభవన్కి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నిన్న సెక్రటరియట్కి అక్కడికి కూడా ఒక 4 నెలల తర్వాత సెక్రటరియట్కి పోవడం జరిగింది. నిన్న మార్నింగ్ పొద్దున ఒక 4-5 రోజుల నుంచి కూడా మన వేం నరేందర్ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి వారిని సంగారెడ్డికి ఆహ్వానించాలి. వారు వచ్చే సందర్భంలో సంగారెడ్డి ప్రాంతానికి గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అనేక సంగారెడ్డి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏమేమి కావాలో అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిన్న మార్నింగ్ వేం నరేందర్ గారు నిన్న చాలాసేపు మార్నింగ్ కూర్చున్నాము. మరి ఈ నెల 30 వచ్చే నెల 10 డేట్లు కూడా
20-21 తారీఖుల్లో మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పిన సందర్భంలో 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చిన ఈ అధికారాన్ని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనే దాని మీదనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేముల నరేందర్ చెప్పిన సందర్భంలో నిన్న నేను ఆయన కూర్చొని అనేక విషయాలు సంగారెడ్డి ప్రజల గురించి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ చేసుకోవడం జరిగింది. మళ్ళీ 20-21 తారీఖు మళ్ళా కూర్చునే రోజు వస్తుంది, మాట్లాడి ఫైనల్ చేస్తామన్నాను. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ నెల 30 వచ్చే నెల 10 అటు ఇటు ఉంటుంది. మా జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ గారితో వివేక్ గారితో కూడా మరి గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, వారిని అక్కడికి ఆహ్వానించే సమయం వచ్చింది, వారు కూడా టైం ఇచ్చే సమయం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రధానంగా ఏంటంటే నేను నిన్న సెక్రటరియట్ కూడా పోయినా. నిన్న 4 months తర్వాత సెక్రటరియట్ పోయిన తర్వాత నాకు ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 2013లో సదాశివపేట సంగారెడ్డి నిరుపేదలైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు 80 గజాల చొప్పున అక్కడ ఒక 5,000 మందికి సిద్ధాపూర్ సదాశివపేటలో ఒక 5,000 మందికి సంగారెడ్డి ప్రాంతాన్ని సంగారెడ్డి టౌన్లో నివసిస్తున్న పేదవాళ్ళ కోసము ఒక 10,000 మందికి ఇళ్ల స్థలాలు నేనే అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. రైతులకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన 5,000 మందికి ఏమో కొండాపూర్ దగ్గర అలియాబాద్ అనే గ్రామం దగ్గర ఇచ్చినాము 200 ఎకరాలు లోపల. అట్లాగే సదాశివపేట ప్రాంతం వాళ్ళకి సంబంధించి సిద్ధాపూర్ అని టౌన్ పక్కకే ఉంటుంది, అక్కడ ఇవ్వడం జరిగింది. 200 ఎకరాలు రైతులకు డబ్బులు ఇచ్చి చేయడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత 2014 ముందు ఎన్నికలు అంటే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రంలో కొత్త బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం కూడా జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో మరి జిల్లా మినిస్టర్ అప్పుడు హరీష్ రావు గారు, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ నాయకులందరూ కూడా అలియాబాద్ దగ్గర నేను ఇచ్చిన 5,000 మందికి ఆ 200 ఎకరాలు, సదాశివపేట దగ్గర ఇచ్చిన 200 ఎకరాల ఆ సదాశివపేట పట్టణ ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వాళ్ళందరినీ కూడా ఆ యొక్క స్థలంలోకి ఇండ్లు కట్టుకోవడానికి రానివ్వలేదు. ఆ భూములని ఎవరెవరికో ఇచ్చేసారు వాళ్ళు. ఇది జరిగింది. 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఒక 1 year బ్యాక్ తీసుకెళ్ళాను. అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఒక 1 year బ్యాక్ చెప్పినాను. ఈ మధ్యలో 1 year నుంచి ఎక్కువ ఇటు వస్తలేను కాబట్టి 1 year తర్వాత ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 2011 మందికి భూమి ఉంది, వాళ్ళని పొజిషన్లో ఇవ్వాలి. ఇంకా 6-7 ఇంకొక 15,000 మందికి ఇళ్ల స్థలాలు సంగారెడ్డి అండ్ సదాశివపేట టౌన్ల పేదవాళ్ళకు 80 గజాల చొప్పున ఒక 15 ఈ 2,000 కాక ఇంకో 15,000 మందికి ఇళ్ల స్థలాల గురించి ఇళ్ల జాగాల గురించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే అంశం మీద నాకున్న ఈ బిజీ షెడ్యూల్లో సంగారెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్లో నేను 1 year కంటే ముందు పొంగులేటి గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 1 year నేను మళ్ళీ 1 year తర్వాత నిన్న సెక్రటరియట్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక సంగారెడ్డి ప్రాంతంలో 200 ఎకరాలు, సదాశివపేట ప్రాంతంలో ఇంకొక 200 ఎకరాలు, ఇప్పుడున్న 2011 మందికి ఇమ్మీడియట్లీ భూమి ఉంది కాబట్టి అలా పొజిషను సంబంధించిన విషయాలు వారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అసలు ఏముంది ఏం లేదు కొంత ఎంక్వైరీ చేసి
కొంత ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని నా ముందే మా సంగారెడ్డి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది జరిగిందనమాట నిన్న. మొత్తం మీద సంగారెడ్డి ప్రజల నిరుపేదలకు ఒక 15 నుంచి 17,000 మందికి 80 గజాల చొప్పున మా ప్రాంతాలకు ఇవ్వడానికి భూసేకరణ కార్యక్రమాన్ని రైతులకు డబ్బులు ఇచ్చి చూసుకునే ఒక దాన్ని కొంత చేయాలనే విషయాన్ని